మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు. పచ్చని పొలాల మధ్య కొబ్బరి చెట్ల నీడన కలకలలాడుతూ ఉండేది కృష్ణపురం గ్రామం. ఆ ఊరిలో రాఘవయ్య గారి ఇల్లు కొంచెం ప్రత్యేకంగా ఉండేది. ఇంటి పెద్ద రాఘవయ్య నిదానస్తుడు, పరోపకారి. ఆయన భార్య శకుంతల మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఆమె బజ్జీల వ్యాపారం మరియు స్వీట్ల వ్యాపారం చేస్తూ ఆ చుట్టుపక్కల 4 గ్రామాల్లో శకుంతలమ్మ నాణ్యమైన పిండి వంటలు అని పేరు తెచ్చుకుంది. వ్యాపారంలో ఉన్న పట్టుదల, డబ్బు ఇచ్చిన గౌరవం ఆమెను పొగరబోతుగా మార్చింది. వారి కుమారుడు శ్రీను తల్లి మాటలకు భార్య సితారకు మధ్య నలిగిపోయే మనిషి. శ్రీను భార్య సితార. ఆమె చదువుకోలేదు, కానీ కల్లా కపటం లేని మనసు, లోకజ్ఞానం, పదునైన తెలివితేటలు ఉన్న అమ్మాయి. సితార ఇంటికి వచ్చాక శకుంతల ప్రతాపం మొదలయ్యింది. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా సితారను చిన్నచూపు చూసేది. ఏమే సితారా, నీకు తెలియదా? నేను శకుంతలని. ఈ ఇంట్లో నా మాటే శాసనం అని అధికారం ప్రదర్శిస్తూ ఉండేది. మా బజ్జీల వ్యాపారం లక్షల్లో ఉంటుంది. నీ చదువేంటో, నీ తెలివేంటో మాకు తెలియంది కాదు. ఇంట్లో ఉండి వంట చేసుకో, మా వ్యాపారం జోలికి రావద్దు అంటూ ప్రతి చిన్న విషయానికి కోడలిని చికాకు పెట్టేది. సితార మౌనంగా ఉండేది. చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది, కానీ అనుభవం, తెలివి కష్టాల నుండి కాపాడతాయి అని మనసులో అనుకునేది. ఆమె దృష్టి మాత్రం అత్తగారి బజ్జీల దుకాణం, పిండి వంటలు తయారు చేసే విధానంపై ఉండేది. అతని సహాయంతో పాత నూనె పారబోయకుండా దాచి ఉంచడం సితార చూసింది. సితార తన పక్కింటి మైనతో మాట్లాడుతూ, అత్తయ్య పాత నూనెను నిల్వ ఉంచారు, నాణ్యత తగ్గితే అమ్మకాలు పడిపోతాయి కదా అనంది. ఆ మాటలు విన్న శకుంతల గట్టిగా అరిచింది. ఓహో, ఇప్పుడు నువ్వు నాకు వ్యాపారం నేర్పుతావా? ఇంట్లో ఉండి వంట చేసుకోవడం నేర్చుకో. నా వ్యాపార తెలివి ముందు మీ చదువుకున్నోళ్ల తెలివి కూడా పనికిరాదు. నా లాభ నష్టాలు నీకు అనవసరం. ఏదో తెలియకన్నానత్తయ్య. సితార లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు బజ్జీల వ్యాపారంలో నాణ్యత ఎంత ముఖ్యమో తెలుసు. కొద్ది రోజుల్లోనే శకుంతల వ్యాపారానికి పెద్ద ఆర్డర్ వచ్చింది. పట్టణంలోని పెద్ద ఫంక్షన్ హాల్ యజమాని రమేష్ ఒకేసారి 500 కిలోలు అరిసెలు, ఒక రకమైన సాంప్రదాయ పిండి వంట అది తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. ఇది శకుంతల వ్యాపార చరిత్రలోనే అతి పెద్ద ఆర్డర్. శకుంతల గర్వంతో పొంగిపోయింది. నా పేరు ఇంకా ఢిల్లీ దాకా వెళ్తుంది అనుకుంది. శ్రీను, రమేష్ గారి ఆర్డర్ చూడండి, 500 కిలోలు. మన సత్తా చూపించాలి. ఈసారి కొంచెం ఖర్చు తగ్గించి లాభాలు పెంచాలి. పాత నూనెనే వాడేద్దాం. బెల్లం కూడా ధర తక్కువది చూసి సితార ఆ మాటలు విన్నది. అరిసెలు తయారు చేయడానికి పాత నూనె, తక్కువ నాణ్యత గల బెల్లం వాడితే రుచి, నిల్వ ఉండే గుణం పూర్తిగా దెబ్బతింటాయి. అత్తయ్య, అంత పెద్ద ఆర్డర్ కదా, ఈ అరిసెలు కనీసం 10 రోజులన్నా నిల్వ ఉండాలి. పాత నూనె, తక్కువ నాణ్యత బెల్లం వాడితే రుచి మారి వారం రోజుల్లోనే పాడైపోతాయి. ఇది మీ పేరుకు అస్సలు మంచిది కాదు. కొంచెం ఖర్చైనా నాణ్యత చూసుకోండి అంది వినయంగా. శకుంతల కోపంతో రగిలిపోయింది. మళ్ళీ నువ్వేనా? ఎంత ధైర్యం నీకు? లక్షల వ్యాపారం చేసే నాకు నువ్వు చిట్కాలు చెప్తావా? నువ్వు నిన్న మొన్న వచ్చిన దానివి. నేను ఈ వ్యాపారం చేసి 4 దశాబ్దాలయ్యింది. నీకు తెలియంది నాకు చెప్పకు. ఇంకోసారి నా వ్యాపారంలో జోక్యం చేసుకుంటే సహించను. శ్రీను తల్లికి భయపడి సితారను పక్కకు లాక్కెళ్లాడు. శకుంతల తన నిర్ణయాన్ని అమలు చేసింది. పాత నిల్వ ఉన్న నూనెను, తక్కువ ధర ఉన్న బెల్లాన్ని వాడి అరిసెలు తయారు చేయడం మొదలుపెట్టింది. శకుంతల తన పొగరుతో కుటుంబాన్ని, వ్యాపార పరువును ప్రమాదంలోకి నెడుతుందని సితార గ్రహించింది. ఆమెకు గుణపాఠం చెప్పడంతో పాటు కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని నిర్ణయించుకుంది. సితార వెంటనే తన తెలివిని ప్రయోగించింది. 1. కీర్తి సహాయం అండ్ టెస్ట్ బ్యాచ్. సితార తన చిన్ననాటి స్నేహితురాలు కీర్తి సహాయం తీసుకుంది. కీర్తి పట్టణంలో ఒక బేకరీలో పనిచేస్తుంది.
సితార శ్రీను ద్వారా కీర్తికి ఫోన్ చేయించి రమేష్ గారికి చిన్న టెస్ట్ బ్యాచ్ పంపాలని అడిగింది. సితార, శ్రీను, అత్తయ్యకు తెలియకుండా రమేష్ గారికి ఫోన్ చేయి. అత్యవసరంగా తయారు చేసిన 10 కిలోల టెస్ట్ బ్యాచ్ పంపాము. నాణ్యత చూసి మిగిలిన ఆర్డర్ని కొనసాగిస్తాము అని చెప్పు. ఈ టెస్ట్ బ్యాచ్కి నాణ్యత లేని వస్తువులతో తయారు చేసిన వాటిని మాత్రమే పంపు. శ్రీను భయపడ్డా సితార మాటల్లోని నిజాయితీ, తెలివి అతన్ని ఒప్పించాయి. రమేష్కి ఫోన్ చేసి శకుంతల పాత వస్తువులతో తయారు చేసిన 10 కిలోల అరిసెల ప్యాకెట్ని పంపాడు. మరోవైపు అత్తకు తెలియకుండా సితార తన మామగారు రాఘవయ్య సలహా తీసుకుంది. రాఘవయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన సితారకు మద్దతు ఇచ్చారు. రాఘవయ్య సురేష్ దుకాణం సహాయకుడు సహాయంతో పక్క ఊరి నుండి నాణ్యమైన నూనె, బెల్లం కొనుగోలు చేయించింది. అమ్మగారి పొగరు తగ్గాలంటే ఇది తప్పనిసరి అనుకొని సురేష్ సితారకు మద్దతిచ్చాడు. సురేష్ భయ్య, ఈ నాణ్యమైన సరుకుతో మనం రహస్యంగా 50 కిలోల అరిసెలు తయారు చేయిద్దాం. రాత్రిపూట మైనా కూడా సహాయం చేస్తుంది. రహస్యంగా శకుంతలకు తెలియకుండా అత్యంత రుచికరమైన అరిసెలు తయారు చేసి పక్కన దాచింది సితార. ఒకరోజు గడిచింది. పట్టణంలోని రమేష్ గారి నుండి శకుంతలకు ఫోన్ వచ్చింది. రమేష్ ఫోన్లో శకుంతల ఒక్కసారిగా షాక్ అయింది. తన చెవులు తానే నమ్మలేకపోయింది. 10 కిలోలు మాత్రమే పంపాను, అప్పుడే నాణ్యత గురించి ఎలా తెలిసింది అని ఆలోచించింది. అప్పటికే సితార తయారీ గదిలో నిల్వ ఉంచిన నాణ్యత లేని పెద్ద మొత్తంలో అరిసెలను చూస్తుంది. ఏమే సితారా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నా అనుమతి లేకుండా గదిలోకెందుకొచ్చావు? అసలు ఆ 10 కిలోల నాణ్యత గురించి రమేష్ ఎలా మాట్లాడాడు? అవన్నీ మంచి సరుకుతో చేసినవే కదా అని గట్టిగా అడిగింది. సితార శాంతంగా అత్తగారి కళ్ళల్లోకి చూసింది. అత్తయ్య, రమేష్ గారు మాట్లాడింది అబద్ధం కాదు. ఆ 10 కిలోల టెస్ట్ బ్యాచ్ నేనే పంపాను. ఆ అరిసెలు మీరు వాడిన పాత నూనె, తక్కువ నాణ్యత గల బెల్లంతో చేసినవే. అందుకే అవి పాడైపోయాయి. అబద్ధం. నేను అంత పెద్ద ఆర్డర్కు ఎప్పుడూ పాత నూనె వాడను. నాణ్యత విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను. రాజీ పడలేదు కానీ పొగరు పడ్డారత్తయ్య. నేను వద్దని చెప్పినా వినకుండా ఖర్చు తగ్గించుకోవడానికి మీరు ఈ పెద్ద బ్యాచ్ తయారు చేయడానికి వాడిన పాత నూనె, తక్కువ నాణ్యత బెల్లం ఇక్కడ చూడండి. సితార శకుంతల ముందు ఆ పాత నూనె క్యాప్ను, తక్కువ నాణ్యత బెల్లం సంచిని చూపించింది. ఆ బెల్లంలో నాణ్యత లేకపోవడం వల్ల అరిసెలకు సరైన రుచి రాలేదు. మీరు నా మాట వినకుండా ఈ మొత్తం 500 కిలోలు పంపితే ఇన్నేళ్లుగా మీరు కష్టపడి సంపాదించుకున్న వ్యాపార పరువు, కీర్తి అంతా ఒక్క దెబ్బతో పోయేది. రమేష్ గారు మీ పేరును పట్టణంలో చెడగొట్టేవారు. అందుకే మీకు అనుభవం ద్వారా బుద్ధి చెప్పాలనుకున్నాను. సితార పక్కనే రహస్యంగా దాచిన 50 కిలోల నాణ్యమైన అరిసెలను చూపించింది. నేను, మామగారు సురేష్ భయ్య సహాయంతో అత్యంత నాణ్యమైన నూనె, బెల్లంతో ఈ 50 కిలోల అరిసెలు తయారు చేయించాను. మీరు ఈ ఆర్డర్ను రద్దు చేయకుండా ఉండాలంటే వెంటనే ఈ 500 కిలోల నాణ్యత లేని అరిసెలను పారేసి మంచి సరుకుతో మళ్ళీ తయారు చేయాలి. ఈ 50 కిలోలు మనం ఇప్పుడే పంపుదాం. రమేష్ గారికి నాణ్యతలో తేడా కనిపించకూడదు అని అంది. శకుంతల ముఖం పాలిపోయింది. తన పొగరు, చదువురాని కోడలు చెప్పిన మంచి మాటను వినకుండా ఎంత పెద్ద నష్టాన్ని, పరువు పోగొట్టుకునే ప్రమాదాన్ని కొని తెచ్చుకునేది. సితార తెలివి, సమయస్ఫూర్తి ఆమె కుటుంబ పరువును, వ్యాపారాన్ని రక్షించాయి. శకుంతల కళ్ళ నుండి నీళ్లు పెట్టుకుంది. సితారా, నా పొగరు కళ్ళు కప్పింది. నువ్వు చదువుకోపోయినా నీకున్న లోకజ్ఞానం, తెలివి ముందు నా చదువు, నా అహంకారం ఎందుకు పనికిరాలేదు. నన్ను క్షమించమ్మా. నీ వల్లే ఈరోజు నా పరువు నిలిచింది. రాఘవయ్య, శ్రీను ఆ దృశ్యం చూసి సంతోషించారు. శకుంతల ఆ రోజు నుండి పూర్తిగా మారింది. వ్యాపార లెక్కలతో పాటు సితార చెప్పే నాణ్యత చిట్కాలు, వంటకాలలో వచ్చే చిన్న చిన్న తేడాలను కూడా గౌరవించడం మొదలుపెట్టింది. చదువు అనేది ఒక ఆస్తి అయితే లోకజ్ఞానం, సమయస్ఫూర్తి అనేవి
మనిషి కష్టాల నుండి కాపాడే ఆయుధాలు అని శకుంతల అర్థం చేసుకుంది. నీతి: అహంకారం మనిషి కళ్ళను కప్పుతుంది. చదువు కంటే తెలివితేటలు, లోకజ్ఞానం, సమయస్ఫూర్తి కష్ట సమయాల్లో ఎంతో విలువైనవి. ఎవరిని చిన్న చూపు చూడకూడదు.